ఎన్నికల్లో 3,000 రూపాయలు చెప్పాం. ఈ ముఖ్యమంత్రి 3,000 రూపాయలు చెప్పాడు. ఎన్నికలు అయిన తర్వాత నేను పెంచుతూ పోతాను 250 రూపాయలు 250 రూపాయలని. ఇప్పుడు 3,000 చేస్తే ఈ మధ్యకాలంలో ఎంత కొట్టేశావు, ఎంత బకాయి ఉన్నావు, నీ నమ్మకం ఏంటి, నువ్వు ఇచ్చిన మాట ఏంటి, సమాధానం చెప్పమని అడుగుతాను. విశ్వసనీయత అంటే మాటలతో రాదు. ఏదైనా అదే మాదిరిగా ఉంది. ఇటు పార్టీలు ఉన్నారు కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను మాట్లాడుతున్నా, ఆవేదనతో మాట్లాడుతున్నా, చాలా బాధతో నేను మాట్లాడుతున్నా. మాట్లాడితే అందరినీ విమర్శించడం, అన్ని రాజకీయ పార్టీలు విమర్శించడం ఒక అలవాటుగా పెట్టుకున్నాడు. చెప్పేటి అన్ని అబద్ధాలు. వాళ్ళ ఇంట్లో మనం చిచ్చు పెట్టామంట. వాళ్ళ ఇంట్లో మనం చిచ్చు పెట్టడం ఏంటి? మీ ఇంట్లో మీరు చిచ్చు పెట్టుకొని మా మీద పడతారేంటి? నువ్వు ఆ రోజు సమాధానం చెప్పు. జగనన్న వదిన బాణం అని అప్పుడు షర్మిల గారు రాష్ట్రం అంతా తిరిగారు. ఇప్పుడు రివర్స్లో తిరుగుతున్నారు. అది మీ కుటుంబ వ్యవహారం. మీ తల్లి, మీ చెల్లెలు మీరు చూసుకోవాలి. మాకేం సంబంధం? అంటే ఏదో ఒక విధంగా వేరే వాళ్ళపైన బురద జల్లేసి రాజకీయం చేయాలని రాజకీయం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు మాట్లాడానంటే ఈ విషయాలు కూడా నేను మాట్లాడేవాడిని కాదు. ఈరోజే ఏదైతే పెన్షన్ పెంచామనే కార్యక్రమంతో రాజకీయ పార్టీలను విమర్శించడం అనేది సబబు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏదేమైనా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, సర్పంచులు మీరు ఆలోచించండి, గ్రామాల్లో ఉండడం ఆలోచించండి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మీ మీద కూడా ఉంది. మిమ్మల్ని మీరు కాపాడుకోవడమే కాకుండా మీకు వారసత్వంగా వచ్చిన పంచాయతీల్ని అదే అధికారాలతో భావితరాలకి మీ తర్వాత వచ్చే వాళ్ళకి అందజేయాల్సిన బాధ్యత మీకుంది. అది ఈరోజు లేదు. దాన్ని చెప్తున్నా, వస్తానే మీకు అధికారం ఇచ్చి 3 ఏళ్లు అనుభవించలేకపోయారు. కడానా 2 ఏళ్లైనా పూర్వ వైభవం తెచ్చే విధంగా, మీ గౌరవాన్ని పెంచే విధంగా సర్పంచ్ అంటే ఈ విధంగా ఉండాలి అని చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తూ, మీరు కూడా ఈ స్ఫూర్తిని ఇక్కడతో వదిలిపెట్టకుండా ఈ డిక్లరేషన్ ఇంటింటికి తీసుకెళ్ళాలి. మీకు ఇచ్చిన అధికారాలు ఎందుకు పోయినాయో మీరు చెప్పాలి. 3 ఏళ్లు ఏ విధంగా మీరు పని చేయలేకపోయారో ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మళ్ళీ మేము పని చేయాలంటే ఈ ప్రభుత్వం పోవాలి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి. అప్పుడే ఈ గ్రామానికి మంచి చేస్తామని మీరు చెప్పండి. ఆ పని మీరు చేయండి. రాజకీయాలకు అతీతంగా మీరు ఆలోచించండి. మిమ్మల్ని బలోపేతం చేసే బాధ్యత, ఈ డిక్లరేషన్ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్.